ఇది మనం 50,000 పెట్టి పవర్ వీడర్ తెచ్చుకున్నాము. దీంతో పవర్ వీడింగ్ చేస్తాము రోటోవేటర్ టైప్ లో. అది లేనప్పుడు టైర్లు వేస్తాం. టైర్లు వేసి దీన్ని తగిలిస్తాము. అంటే దీన్ని మల్టీపర్పస్ వాడుతున్నాం. మల్టీపర్పస్ అనమాట. సో పవర్ వీడర్ పని చేయాల్సి వచ్చినప్పుడు పవర్ వీడర్ కోసం వాడతాము. పవర్ వీడర్ లేనప్పుడు ఇంకా రోజు కూరగాయలు తేవడానికి డైలీ పని ఉంటుంది. ఓకే. నమస్తే, వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్. నేను సతీష్. సో ఈ రోజు ఈ వీడియోలో అదీప్ అహ్మద్ గారు ఒక వెహికల్ తయారు చేసుకున్నట్టు కనిపిస్తుంది. సో ఎట్లా తయారు చేసుకున్నారు, అసలు దీన్ని ఎట్లా పనితీరు ఎట్లా ఉంటుంది, ఓవరాల్ గా ఇది ఏం పని చేస్తుంది వీళ్ళ దగ్గర, సో ఎంత ఖర్చు అయింది దీన్ని తయారు చేసుకోవడానికి, ఇట్లా విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ప్రస్తుతం ఉన్నటువంటి విలేజ్ వచ్చేసి అగర్మేగూడ గ్రామం, కందుకూరు మండలం, రంగారెడ్డి జిల్లా. సో వారి ఫామ్ దగ్గర ఉన్నాం. సో దీని గురించి అసలు ఎట్లా తయారు చేశారు, ఏంది, ప్రస్తుతం ఎట్లా పనిచేస్తున్న విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అదీప్ అహ్మద్ గారిని పడదాం. నమస్తే. నమస్తే. సో ఇది వెహికల్ అంతా కొంత కొత్తగా కనిపిస్తుంది. సో బైక్ లాగా లేదు, ఎటు లేదు. సో ఎట్లా తయారు చేసుకున్నారు, మీరే తయారు చేసుకున్నారా లేకపోతే తెచ్చుకున్నారా, కొనుక్కొచ్చుకున్నారా, ఏంది? ఇది మేమే తయారు చేసుకున్నాం. ఇంజన్ పవర్ వీడర్ ఇంజన్. ఇది ట్రాలీ మనమే తయారు చేసుకున్నాం. ఇక్కడ ఇదంతా ఆల్టరేషన్, ఇదంతా సెట్ చేయడం, ఇదంతా మొత్తం కంప్లీట్ మీరే చేసుకున్నారా? ఇక్కడ నుంచి ఇదంతా రెడీమేడ్. ఓకే. ఈ ఇక్కడ నుంచి కిందిది ఈ సీటింగ్, ఈ ట్రాలీ, టైర్లు మనం తయారు చేసుకున్నారు. ఏమేమి పనులు చేస్తుంది మీకు, ఏం చేస్తుంది మీకు ఇక్కడ? కూరగాయలు తీసుకురావడానికి వాడతాం మెయిన్ గా. కూరగాయలు ఎక్కడో కోస్తాం కదా, తెచ్చి ఇక్కడ అంతా ప్యాక్ చేస్తాము, ఇక్కడికి తీసుకొస్తాం. మోయాలంటే చాలా టైం పడుతుంది అని చెప్పి మనకు దాదాపు 4-5 సంవత్సరాల కింద తయారు చేసినాం. బొప్పాయి ఉండే ఫస్ట్ మనకు. బొప్పాయి కాయలు అన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడానికి వాడేవాళ్ళం. తర్వాత వంకాయ, అన్ని కూరగాయలు తీసుకొస్తాం. అన్ని ట్రాన్స్పోర్ట్ చేసుకోవడం కోసం పొలంలో ట్రాన్స్పోర్ట్ చేయడం, అన్ని ఒక చోటికి తీసుకురావడానికి వాడతాం. దాదాపు 500 కేజీలు క్యారీ చేస్తాం. దీని నుంచి అంటే ఎంత ఖర్చు అయింది తయారు చేసుకోవడం కోసం, దానికి ఎంత ఖర్చు అయింది, ఇది ఎట్లా తయారు చేసుకున్నారు? ఇది మనం 50,000 పెట్టి పవర్ వీడర్ తెచ్చుకున్నాము. దీంతో పవర్ వీడింగ్ చేస్తాము రోటోవేటర్ టైప్ లో. అది లేనప్పుడు టైర్లు వేస్తాం. టైర్లు వేసి దీన్ని తగిలిస్తాము. అంటే దీన్ని మల్టీపర్పస్ వాడుతున్నాం. మల్టీపర్పస్ అనమాట. సో పవర్ వీడర్ పని చేయాల్సి వచ్చినప్పుడు పవర్ వీడర్ కోసం వాడతాము. పవర్ వీడర్ లేనప్పుడు ఇంకా రోజు కూరగాయలు తేవడానికి డైలీ పని ఉంటుంది. ఓకే. ఓకే. సో దానికి సంబంధించిన ఇంప్లిమెంట్స్ అన్ని చేంజ్ చేసి టైర్లు వేసి వాడుతున్నాం. టైర్లు వేసేస్తాం. టైర్లు వేసి దీన్ని తగిలిస్తే ఇంకా వస్తూనే ఉంటది. సో అవి అది ఎట్లా ముందు ఆ పార్ట్ ఎట్లా తెచ్చుకున్నా, అంటే మీరు తెచ్చుకున్నారా లేకపోతే రెడీమేడ్ దొరుకుతాయా? అవి బండి ఎంబడి వస్తుంది. బండి ఎంబడి వస్తుంది కానీ టైర్లు మార్చినాము. ఓకే. హబ్బులు అవన్నీ బండి ఎంబడి వస్తాయి. ఈ టైర్లు అనేది కొద్దిగా గట్టి టైర్లు వేసినాము. ఆ టైర్లు ఉండవు బరువుకు. వేరే టైర్లు, ఆటో టైర్లు వేసినాము. ఇప్పుడు గట్టిగా ఉన్నాయి అనమాట. ఇది ఆపరేటింగ్ సిస్టమ్ ఇదంతా సేమ్ బండి ఎంబడే వస్తుంది. దాందే మనకి ఇక్కడ ఈ సీటింగ్, ఇది దాని వెనక టైర్లు మనం చేసుకున్నాం అనమాట. 500 కేజీల వరకు 500 కేజీలు తెస్తాం. అంటే తీసుకొచ్చే క్రమంలో ఇట్లా ఏమన్నా వెయిట్ ఎక్కువ అయిపోయి ఆగిపోయిన సందర్భాలు? ఇక్కడ ఆగదు. ఇక్కడ రోడ్డు మంచిగా ఉంటే వస్తుంటది. ఎక్కడన్నా కొద్దిగా ఎత్తు ఉన్నప్పుడు, ఎక్కడన్నా వర్షం దిగబడ్డప్పుడు వెనక నుంచి ఒక అతను నెట్టేస్తే పూజ చేస్తే వచ్చేస్తుంది. ఎంత ఖర్చు అయింది మీకు దీనికి, ఈ ట్రాలీ ఇదంతా? ఇది మేమంతా మా ఇక్కడదే. షీట్ కొనుక్కొస్తే దాదాపు అంతా కొనుక్కొస్తే 20,000 వరకు అవుతుంది. సో ఇవన్నీ మీ ఫామ్ లో ఉన్నాయి కాబట్టి ఫామ్ లో ఉన్నదే. ఈ షీట్ కానీ, వేస్ట్ మెటీరియల్, ఇక్కడ మా మిషనరీస్, మిగిలిన పార్ట్స్ అన్ని, ఈ ఐరన్ అవన్నీ పెట్టి మేమే వెల్డింగ్ చేసి మేమే చేసుకున్నాము. దాదాపు 4 సంవత్సరాలు దాటుతుంది చేసి. ఇప్పటి నుంచి కంటిన్యూ నడుస్తుంది. దీంతో పని కూడా అంటే అక్కడ నుంచి కూరగాయలు తీసుకొచ్చి షెడ్ లో పెట్టుకోవడం, మళ్ళీ మందు బస్తాలు తీసుకెళ్ళడానికి, కూరగాయలు తేవడానికి మందు బస్తాలు కూడా తీసుకోవడం. మందు బస్తాలు ఇప్పుడు ఇక్కడ వేసుకొని లోపల దాకా వెళ్తాం. మళ్ళీ అక్కడ నుంచి కూరగాయలు తెస్తాం. అట్లా ఎంత ఖర్చు ఉంటుంది ఓవరాల్ గా దీనికి మొత్తం? కానీ దీనికి కానీ అంత కలిపి కొత్తగా సెట్ చేసుకో. పవర్ వీడర్ అయితే 56,000. ఇది మేము తక్కువ 10,000 తయారు చేసుకున్నాం. 10,000 జనరల్ అయితే బయట 20,000 నుంచి 25,000 ఉంది. అది ఇంత స్టాండర్డ్ ఉండదు. సంవత్సరానికే పోతుంది. అది 4 నెలల నుంచి మీరు ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి కంటిన్యూ వాడుతున్నాం. డైలీ పని ఉంటుంది మాకు. సో అక్కడ దానికి ఉండే జస్ట్ పిన్ను, మన ట్రాక్టర్ ట్రాల్ ఎట్టయితే తొలగిస్తామో సేమ్ ట్రాక్టర్ ట్రాల్ తొలగించినట్టు పిన్ను తీసేస్తే ఇది సపరేట్ అయిపోతుంది. మన పవర్ వీడర్ వాడుకోవచ్చు. అవసరం ఉన్నప్పుడు సేమ్ ట్రాక్టర్ ట్రాల్ తొలగించి పిన్ను తగిలిస్తాం సరిపోతుంది. ఇక్కడ కూర్చోనికి సీట్ తయారు చేసుకున్నాం. మా పిల్లలు డైలీ తెస్తుంటాం. ఎంతసేపు పడుతుంది దీన్ని, అంటే ట్రాలీ వేయడం తీయడం కానీ, లేకపోతే మీరు పవర్ వీడర్ కానీ? 2 నిమిషాలు. పిన్నులే అన్ని. అంతేనా? లాక్ సిస్టమే, నట్ బోల్ట్ సిస్టమ్ కూడా కాదు. పిన్నులు పెట్టాలి, లాక్ తీయాలి, అంతే. ఆ టైర్లు తీసి మార్చేయడం కూడా అదంతా. ఆ టైర్లు పిన్నులు తీసేస్తే టైర్లు వెళ్ళిపోతాయి. మనం రోటోవేటర్ కి సంబంధించిన అవి పిన్ వేసేస్తాం. అంతే 5 నిమిషాల్లో పని. సో ఎంత పని తప్పిస్తుంది మీకు ఇది? చాలా పని తప్పిస్తుంది. ఇప్పుడు మీరు చూసిరు కదా, ఆ మూలకెళ్ళి ఆ వంకాయలు అన్ని తేవాలంటే దాదాపు 1-2 గంటలు పడుతుంది. ఆ మనుషులు మోయాలి, ఒక్కొక్క కవర్ మోయాలి. ఇప్పుడు ఒక్కసారి 20 కవర్లు తెచ్చింది, 20 నుంచి 25 కవర్లు తెచ్చింది. అట్లా 20 సార్లు తిరగడం అంటే ఎంత టైం వేస్ట్ అవుతుంది. పని కూడా వేస్ట్ అవుతుంది. వేరే పని చేయాలన్నా అట్లా మోయాలంటే కోసి టైం అంతా మోసడానికే సరిపోతుంది. అట్లా. సో అట్లా పని తగ్గించుకోవడం కోసం ఒక్క ½ అవర్ లో తెచ్చేస్తారు అన్ని. ఒక 4 సార్లు మళ్తే అయిపోతుంది. అంటే ఇప్పుడు ఒక్కో
ట్రిప్కు 500 కిలో వరకు మోస్తుంది. మోస్తుంది. సో ఖర్చు కూడా మరి అంత ఎక్కువ ఏం కూడా కాలేదు. ఏముందో పెట్రోల్ వస్తా, లీటర్ పెట్రోల్ వస్తే వారం రోజులు నడుస్తుంది. అంటే సొంతంగా కూడా తయారు చేసుకోవాలంటే ఎవరికైనా చేసుకోవస్తుందా? చాలా మంది మా దగ్గరికి వచ్చి వీడియోలు చూసి మెజర్మెంట్స్ తీసుకొని వాళ్ళు కూడా సొంతంగా తయారు చేసుకోవాలి. సో మెజర్మెంట్స్ అంటే ఎంత మెజర్మెంట్లో తీసుకుంటారు? ఇది 4, ఇది 3. పొడవు 4, అడ్డం 3. 3 ఫీట్లు, 4 ఫీట్లు 3 ఫీట్లు, 1.5 feet హైట్ లోపలికి లోతు. సో ఈ మెజర్మెంట్స్ తోటి చేసుకుంటాం. కిందికి ఏమన్నా పట్టీలు అట్లాంటి ఏమైనా పట్టీలు పెట్టాం, ఈ అన్ని స్టాండర్డ్ లోపల కిందికి ఏమన్నా కింద కూడా పెట్టాం. కింద పెట్టే షీట్ వేసినాం. ఓకే సేమ్ ట్రాక్టర్ తయారు చేసినట్టే అట్లా వేసినారు. సో స్టాండర్డ్ కూడా మంచిగా గట్టిగా ఉన్నది. సో ఎవరైనా చేసుకోవాలని కూడా వాళ్ళు చేసుకోవచ్చు. మెజర్మెంట్ ఇక్కడికి వచ్చి మెజర్మెంట్ తీసుకొని పోయి తయారు చేసుకున్నారు. ఇంకా వాళ్ళ అవసరాలకు తగ్గట్టు కొద్దిగా కొంతమంది పెద్దగా చేసుకున్నారు. ఇది ఎంత హెచ్పి పవర్? ఇది 7.5 HP. 7.5 HP. సో దీనికంటే ఎక్కువ ఉన్నాయి తక్కువ ఉన్నాయి ఇదే కెపాసిటీ చేసుకోవచ్చా, మార్చుకోవచ్చా? 7.5 HPకి నడుస్తుంది, 5.5 HPకి కూడా నడుస్తుంది. సో ఇట్లాంటి రైతులకు అవసరం ఉంటుంది సాధారణంగా. ఇప్పుడు కూరగాయలు తీయడానికి ఇప్పుడు 2 పొలాలు ఉంటాయి. ఓ పొలం పక్కన ఉంటుంది, ఓ పొలం ఏడు ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అక్కడికి ఏమైనా మందు బస్తాలు తీసుకెళ్లడం కానీ, మనుషులు పోవడం కానీ, రోడ్డు మీద ఇంటికాడికి వెళ్ళి మనుషులు కూడా ఎక్కి రావచ్చు. అవునా? దీంట్లో 4-5 కూర్చుంటారు. అట్లా ఇంటికాడికి వెళ్ళి పొలానికి వస్తారు. కూరగాయలు ఇంటికి తీసుకెళ్లడానికి కానీ, పొలంలో ట్రాన్స్పోర్ట్ కానీ, ఎరువులు తోలుకోవడానికి, పేడ అంతా కొట్టుకోవడానికి. ఇప్పుడు ఎరువు ఉంటది, ఎరువు దీంట్లో వేసి పొలంలోకి తీసుకెళ్ళడానికి, అన్ని అట్లా మందు కొట్టుకోవడానికి అన్నిటి పనికి వస్తాం. మల్టీపర్పస్ అన్నమాట. సో మీకైతే తక్కువ ఖర్చులతో చాలా తక్కువ ఖర్చుల్లో మీకు కంప్లీట్ చేసుకున్నాం. అయితే ఎవరైనా కొత్తగా తయారు చేసుకోవాలనుకున్నా కూడా మెజర్మెంట్స్ అవి చూసుకొని చేసుకోవస్తుందా? వెల్డర్ మెజర్మెంట్స్ ఇస్తే అక్కడ ఉన్న లోకల్ వెల్డర్ కూడా తయారు చేస్తాడు. వీడియో చూపించి ఫోటోలు చూపిస్తే తయారు చేసిస్తాడు. అంతే. రాణిగంజ్ పోయి ఆ టైర్లు హబ్బులు తెచ్చుకోవాలి అంతే. మిగతా అంతా ఐరన్ పార్టే కాబట్టి చూపిస్తే తయారు చేసేస్తాడు. అయితే జనరల్ ఇప్పుడు బైక్ ట్రాలీ అని చెప్పి కూడా బాగా కనబడుతుంది. బైక్ ట్రాలీ బాగా కాస్ట్ ఉంటుంది. అది మేము అడిగినాము 30,000, 25,000 అంటున్నారు. అవి ఇంత స్టాండర్డ్ గా ఉండవు అవి. అందుకే మేమే ఇంకా సొంతంగా చూసి తయారు చేసుకున్నాం. కాబట్టి దీంట్లో హైలైట్ ఏంటంటే మీరు దాన్ని మల్టీపర్పస్ వాడుకోవడం. పవర్ వీడర్ ఇంకా దీనికి సపరేట్ మళ్ళీ ఉన్న పవర్ వీడర్నే దీనికి ఫస్ట్ మేము పవర్ వీడర్ తెచ్చుకున్నాం. పవర్ వీడర్ తోని అంతా రొటవేటర్ అంతా చేసేది, దాంతో మందు కొట్టేది, అన్ని చేసేది. ఇది ట్రాలీ తగిలి. ఇప్పటికి కూడా మీరు పవర్ వీడింగ్ చేసుకోవాలంటే కూడా దీంతో చేసుకుంటారు. దీంతోనే పవర్ వీడింగ్ చేస్తాము. దీంతో అన్ని పర్పస్ ట్రాక్టర్ చేసే పనులు అన్ని చేస్తుంది. మీకైతే మంచి కష్టం తప్పిస్తుంది, పని అవుతుంది. ఇన్ని కూరగాయలు తేవాలి. ఇప్పుడు దాదాపు 700 కేజీలు ఉన్నాయి. అవి ఆడికెళ్ళి తేవాలంటే ఈ పిల్లలు మోయడము అంత టైం కూడా వేస్ట్ అవుతుంది. సో ఎవరైనా ఫార్మర్ ఉంటే ఇట్లాంటి వ్యవసాయం అంటే కొంచెం కూరగాయలు కావచ్చు, పండ్ల తోటలు, లేకపోతే వాళ్ళ వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా చూసి చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. గడ్డి కూడా తెస్తాం దీంతో. డైరీ ఫామ్ ఉన్న వాళ్ళకి కూడా మంచి వస్తుంది. మనకి ఇంతకు ముందు డైరీ ఫామ్ ఉండే, అక్కడ గడ్డి కోసేది దీంట్లో వేసుకొని ఒకటేసారికి వచ్చేస్తుంది. 10 గేదెలకు సరిపోయే గడ్డి వస్తుంది ఒకటేసారి. 10 గేదెలు కానీ 10 ఆవులు కానీ తినే గడ్డి ఒకటేసారి వస్తుంది. ఆ గడ్డి తీసుకొచ్చి ఇక్కడ చాపింగ్ చేసేవాళ్ళం. సో మీకు మల్టీపర్పస్ యూజ్ అవుతుంది. దాదాపు 4 సంవత్సరాల నుంచి కంటిన్యూ డైలీ వర్క్ మల్టీపర్పస్. ఒక్క రోజు కూడా ఇబ్బంది కాలేదు. ఎక్కడైనా టైర్లు పంక్చర్ అయినప్పుడు పంక్చర్ చేస్తాం, ట్యూబ్ వేసేస్తాం, సరిపోతుంది. జనరల్ గా ఇది అంతా మైలేజ్ ఇవ్వడం కానీ లేకపోతే పెట్రోల్ తాగడం కానీ సేమ్ అంతే కదా. ఇంకా అంతే. పవర్ వీడర్ కంటే ఎక్కువ ఏం లోడ్ పడదు ట్రాలీకి. పవర్ వీడర్ కంటే ఇంకా తక్కువనే పడుతుంది. ఓకే, అట్లా. థ్యాంక్ యూ. ఓకే. సో ఇది అదీప్ అహ్మద్ గారు. వీళ్ళు సొంతంగా తయారు చేసుకున్నటువంటి ఈ ట్రాలీ దాదాపు 4 సంవత్సరాల నుంచి వాడుతున్నారంట. సో అయితే దీన్ని మల్టీపర్పస్ గా వాడుతున్నారు. ఇంతకుముందు డైరీ ఫామ్ ఉన్నప్పుడు దాన్ని గడ్డి తీసుకురావడం కోసం కావచ్చు, లేకపోతే పండించే దాంట్లో భాగంగా కూడా ఎక్కడైతే కూరగాయలు తెంపిన తర్వాత వాటిని ఒక దగ్గరికి చేర్చడం కోసం కావచ్చు, ఇట్లా మల్టీపర్పస్గా దీన్ని వాడుతున్నట్టు చెప్తున్నారు. సో ఇది బేసిక్గా పవర్ వీడర్ 7.5 పవర్ వీడర్ ఇది. సో దీన్ని పవర్ వీడర్ పనులు చేసిన తర్వాత ఖాళీ ఉంచే బదులు కూడా దీన్ని 20,000 ఖర్చుతుంది. దాదాపు 20,000 ఉంటుందని చెప్తున్నారు ప్రస్తుతం ఈ ట్రాలీ ఇదంతా. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్ ప్రకారం వీళ్ళు 10,000 లోపే తయారు చేసుకుంటూ కూడా చెప్తున్నారు. సో కొంత మార్కెట్లో దొరికేటువంటి కొన్ని వస్తువులతో పాటు సో వెనక ట్రాలీకి సంబంధించిన టైర్లు కావచ్చు, ముందల పవర్ వీడర్ ఇంజన్కి సంబంధించి ఇంజన్ దగ్గర ఉన్న టైర్లు మార్చుకోవడం కోసం ఇవన్నీ కొంచెం చిన్న పనులతోటే దీన్ని చేసుకున్నట్టు అన్ని పనులు ఎక్కడికక్కడ. అంటే దీన్ని మళ్ళీ ఇంప్లిమెంట్స్ వేరే మన పవర్ వీడర్కి సంబంధించి వేసుకోవాలనుకున్నా కూడా వెంటనే 5 నిమిషాల్లో పూర్తయ్యేటట్టు కూడా దీన్ని సెట్ చేసుకున్నట్టు చెప్తున్నారు. సో 4 సంవత్సరాల నుంచి వాడుతున్నారంట. సో వీళ్ళకి మంచి రిజల్ట్ కావచ్చు, మంచి పనిని కూడా చాలా తగ్గించిందని చెప్తున్నారు. సో ఎక్కువ మంది అంటే పని వేస్ట్ కాకుండా కూలీల అవసరం తగ్గించుకోవడం కోసం ఒక దగ్గర నుంచి ఇంకో చోటుకు ఏమైనా వస్తువులు కావచ్చు, కూరగాయలు కావచ్చు, అవసరమైతే మనుషుల్ని అంటే ఇంటి దగ్గర నుంచి మనుషుల్ని బావి దగ్గర తీసుకురావడం కోసం కావచ్చు, ఫామ్ దగ్గర తీసుకురావడం కోసం కావచ్చు, దీన్ని ఇట్లా మల్టీపర్పస్గా వాడుతున్నట్టు చెప్తున్నారు. సో ఓవరాల్గా దీని పనితీరు కూడా బాగుందని చెప్తున్నారు. సో మార్కెట్లో బైక్ ట్రాలీ అని చెప్పి అవి అని చెప్పి కూడా చాలా పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇట్లాంటి వెహికల్స్ వైపు అంటే సొంతంగా ఎవరైనా ఇన్నోవేషన్ ఉన్నటువంటి రైతులు ఈ రకంగా చూసుకుంటే కనుక మంచి వాళ్ళ అవసరాలు కూడా తీరేటువంటి అవకాశం ఉంది. దీని ట్రాలీ సైజ్ వచ్చేసి 3x2 లోపల కంటే లోతు
హైట్ 1.2 ఫీట్లు కూడా ఉన్నట్టు కూడా చెప్తున్నారు. సో ఇది 500 పేలోడ్ వరకు మోస్తా అని చెప్తున్నారు. సో అంతకంటే ఎక్కువ కూడా మోయొచ్చు, రోడ్డు సర్ఫేస్ అంతా కూడా సాఫ్గా ఉంటాయి. సో ఇది దీనికి సంబంధించి ఓవరాల్ దీన్ని అయితే 4 సంవత్సరాల నుంచి కూడా వాడుతున్నట్టు, మంచి పని కూడా మంచి చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు.